వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాగ్స్. ఈ రోజు మేము మా తోట దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. మా తోట దగ్గరికి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఈ రోజు అయితే వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళే దారిలో అడవంతా పచ్చదనంతో అయితే నిండిపోయింది. ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మా అడవంతా పచ్చదనంతో అయితే నిండిపోయింది అనమాట. మా సైడ్ అయితే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదు వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఫైనల్ అయితే మా తోట దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా తోట అంతా తిరుగుతూ ఉంటే ఒక చెట్టుకి అయితే మామిడికాయలు అయితే కాసాయి. ఈ టైంలో కాసే మామిడికాయలు ఏమంటారంటే ఉమ్మ కాపు అంటారు అనమాట. మామిడికాయలు కాసిన తర్వాత మళ్ళీ ఈ గ్యాప్లో మామిడికాయలు అయితే కాస్తాయి అనమాట. వీటిలో ఉమ్మ కాపు అంటారు. ఒక చెట్టుకి మామిడికాయలు కాస్తే ఒక చెట్టుకి అయితే మామిడికాయ పూత అయితే కాస్తుంది. మామిడికాయలు కాసే టైంలో అసలు మామిడికాయలే కాయవు. మామిడికాయలు కాయిన టైంలో మామిడికాయలు అయితే కాస్తున్నాయి అనమాట. ఇంకా మా తోట అంతా తిరుగుతూ ఉంటే కొన్ని చెట్లకైతే మామిడికాయలు అయితే కాసాయి అనమాట. కొన్ని పెద్ద కాయలు ఉంటే వాటిని అయితే మా వారైతే కోస్తున్నారు. మా తోట అనుకొని అడవి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మేము వెళ్ళేది ఈవినింగ్ టైం కాబట్టి ఇంక అడవి అంతా పచ్చదనంతో ముందుగానే నిండిపోయింది కాబట్టి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి నిశ్శబ్దంగా ఉందన్నమాట అడవంతా. ఇంక నేనైతే మామిడికాయలు కోయడం అయితే స్టార్ట్ చేశాను. కొన్ని మామిడికాయలు మా వారికి వస్తే కొన్ని మామిడికాయలు నేనైతే కోస్తున్నాను అనమాట. మన ఫాలోవర్స్ ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఫైనల్ అయితే నేనైతే 1 కేజీ మామిడికాయలు అయితే కోసేసామన్నమాట. మేమైతే ఈ సంవత్సరం హ్యాపీగా మామిడికాయ పచ్చడి అయితే తినేయచ్చు. ఓకే గైస్, బాయ్.